ప్రేమను పంచి ఆత్మీయత అనురాగాన్ని నేర్పిన కన్న తండ్రి కనిపించని దూరాలకు చేరుకున్నా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ కుమారుడు సీనియర్ జర్నలిస్ట్ ఎలనాటి జాషువా, కోడలు హన్నా జాషువా, మనవళ్లు ఎలనాటి పీటర్, ఎలనాటి ఆనంద్ నేడు ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎలనాటి యేసుదాస్ చేసిన సేవల గురించి, వారి జీవిత విశేషాలను వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. నంద్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద అనాథలకు ఒక పూటైన కడుపు నింపాలని తన తండ్రి అపోస్తులు పాస్టర్ యేసుదాస్ లక్ష్యాన్ని నెరవేరుస్తూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ అనాథలకు దిక్కులేని వారికి తన వంతు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతామని జాషువా తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, విజయ్ బాబు, లెజెండ్ శ్రీను, పవన్, గడ్డం సురేష్, విజయ్, వీరేష్, రాజశేఖర్, జగదీష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నాన్నగారు ఏలనాటి యేసుదాస్ గారి జ్ఞాపకార్థం ఈరోజు నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న నిరాశ్రయం పొందుతున్న కొంతమంది పేదలకు ఈరోజు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి కాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పుడే చాలామంది పేరెంట్స్ సరిగా వాళ్ళని చూసుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదనే మాట మనం వింటూ ఉంటాం. కానీ బతుకున్నప్పుడు వాళ్ళ కంటికి రెప్పలాగా చూసుకోవడంతో పాటు వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వారిని గుర్తించుకొని వారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. జాషువా అన్నగారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు మంచి సముచిత గౌరవం. దివంగత పాస్టర్ అయినటువంటి యేసుదాస్ గారి జ్ఞాపకార్థం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి జాషువా అన్నదాన కార్యక్రమం నిర్వహించినాడు. అదేవిధంగా నాకు విన్నపం ఏమంటే జాషువా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులోనే సర్వీస్ చేస్తుంటాడు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తల్లిదండ్రుల కోసం ఒక ప్రజల సేవ చేయాలని